బ్రేకింగ్ చూస్తున్నా ముద్రగడ పద్మనాభం నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఆయన కుమార్తె క్రాంతిని పోలీసులు అడ్డుకున్నారు. ముద్రగడ కుటుంబ సభ్యులు తమ ఇంటికి క్రాంతి రావద్దన్నారు. దీంతో మొదట ప్రతిపాడు దగ్గరే పోలీసులు ఆమె కారును ఆపారు. ఆమె రోడ్డుపైనే కారులో చాలాసేపు ఉండిపోయారు. తండ్రిని ఒక్కసారి చూడాలని కన్నీరు మున్నీరుగా విలపించారు. దీంతో పోలీసులు ముద్రగడకు నివాళులర్పించేందుకు క్రాంతికి అనుమతి ఇచ్చారు. నివాళులర్పించి వెంటనే రావాలని పోలీసులు సూచించారు. ఇక గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తండ్రి కూతురు మధ్య విభేదాలు బగ్గుమన్నాయి. తాను చనిపోతే కూతురు క్రాంతి రావద్దని పద్మనాభం అప్పట్లో చెప్పారు. అందుకే క్రాంతిని రానివ్వకుండా ముద్రగడ అనుచరులు అడ్డుకున్నారు. ఆమెను బయటకు పంపేయాలని ముద్రగడ భార్య సైతం డిమాండ్ చేశారు. గో బ్యాక్ క్రాంతి అంటూ ముద్రగడ అనుచరులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ముద్రగడ పద్మనాభం నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఆయన కుమార్తె క్రాంతిని పోలీసులు అడ్డుకున్నారు. ముద్రగడ కుటుంబ సభ్యులు తమ ఇంటికి క్రాంతి రావద్దన్నారు. దీంతో మొదట ప్రత్తిపాడు దగ్గరే పోలీసులు ఆమె కారును ఆపారు. ఆమె రోడ్డుపైనే కారులో చాలాసేపు ఉండిపోయారు. తండ్రిని కడసారి చూడాలని కన్నీరు మున్నీరుగా విలపించారు. దీంతో పోలీసులు ముద్రగడకు నివాళులర్పించేందుకు క్రాంతికి ఎట్టకేలకు అనుమతిచ్చారు. నివాళులర్పించి వెంటనే తిరిగి రావాలని పోలీసులు సూచించారు. గత అసెంబ్లీ ఎన్నికల వేళ తండ్రి కూతురు మధ్య విభేదాలు బగ్గుమన్నాయి. తాను చనిపోతే కూతురు క్రాంతి రావద్దని పద్మనాభం అప్పట్లోనే చెప్పారు. అందుకే క్రాంతిని రానివ్వకుండా ముద్రగడ అనుచరులు కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. ఆమెను బయటకు పంపేయాలని ముద్రగడ భార్య సైతం డిమాండ్ చేశారు. గో బ్యాక్ క్రాంతి అంటూ ముద్రగడ అనుచరులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, ఒక రకంగా హృదయ విదారక దృశ్యాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. తన తండ్రిని కడసారి చూసేందుకు అనుమతి ఇవ్వకపోవడంతో క్రాంతి కాస్త అసహనానికి గురైనట్టుగా తెలుస్తుంది. ఎట్టకేలకు ఆమెకు అనుమతి లభించింది. ఇప్పుడు ప్రస్తుతం ఆమె అక్కడే ఉన్నారా, అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారా, ఏంటి పరిస్థితి? థ్యాంక్ యూ వంశీ. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలంలో కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే కూటమి నేతలు పార్టీలకు అతీతంగా కూడా ఇప్పటికే నాయకులు చేరుకున్న పరిస్థితి. అయితే ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే కిర్లంపూడిలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న పరిస్థితిని ప్రధానంగా చెప్పొచ్చు. అయితే తండ్రి చివరి చూపు చూసేందుకు ఆయన కూతురి క్రాంతి నివాసం వద్దకు వచ్చిన పరిస్థితి. అయితే ముందుగా ఏవైతే ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడు సెంటర్ లో పోలీసులు ఆపిన పరిస్థితి. అయితే వారి కుటుంబ సభ్యులు లోపలికి అనుమతి లేదని చెప్పినందుకు పోలీసులు వారికి చెప్పిన పరిస్థితి. ఎట్టకేలకు ఆమె వారి యొక్క పెద్దలతోని పోలీసులతో మాట్లాడిన అనంతరం కూడా మీరు మీ నివాళులు అర్పించండి, అనంతరం వెంటనే వెనక్కి తిరిగి రావాలని చెప్పి క్రాంతికి పోలీసులు తెలిసిన పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే దీనికి సంబంధించి ఇప్పటికే క్రాంతి అక్కడికి ముద్రగడ పద్మనాభం నివాసానికి చేరుకున్న నేపథ్యంలో వారి యొక్క ఎవరైతే ముద్రగడ అభిమానులు అక్కడున్న అక్కడున్న నేతలు ఎవరైతే వైసీపీ నేతారో వారంతా కూడా గో బ్యాక్ క్రాంతి అంటూ కూడా నినాదాలు చేపట్టారు. అయితే దీనికి ప్రధాన కారణం ఏవైతే 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఒక పక్క ఎవరైతే క్రాంతి జనసేనకి వారి తనయుడు గిరిబాబు ముద్రగడ పద్మనాభం వీరంతా కూడా వైసీపీకి చేసిన పరిస్థితులు కనబడింది. అయితే అప్పట్లో కూడా వీరిపై కూడా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ముద్రగడ నేను మృతి చెప్తే నా కూతురు చివరి చూపు చూడడానికి కూడా అవకాశం లేదని చెప్పి వారు చెప్పిన నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులు అయితే మాత్రం ముద్రగడ క్రాంతిని అయితే లోపలికి అనుమతించే పరిస్థితి లేదు. అయితే పెద్దలతోని అక్కడ ఉన్న పోలీసులతో త్వరగా చివరాఖరికి ఏదైతే నివాళులు అర్పించడానికి అయితే అనుమతి ఇచ్చారు. అయితే వెంటనే లోపలికి వెళ్ళగానే అక్కడున్న వారి అభిమానులు అయితే గో బ్యాక్ క్రాంతి అక్కడ నినాదాలు చేపట్టిన నేపథ్యంలో పోలీసులు వెనతిరిగి క్రాంతిని అయితే కారెక్కిన పరిస్థితి. అయితే ఇప్పటికే కూడా క్రాంతి అక్కడే ఉంది. అయితే తన తండ్రి చనిపోతే చివరికి నివాళులు అర్పించడానికి కూడా ఎంత రాజకీయం చేస్తారా అంటూ కూడా ఓ పక్క వారి కుమార్తె క్రాంతి అయితే ఆవేదన వ్యక్తం చేస్తుంది. అయితే ఇప్పటికే క్రాంతి అయితే కిర్లంపూడి ప్రాంతంలోనే ఉంది. అయితే పోలీసులు అయితే వెనక్కి వెళ్ళిపోవాలి మీ నివాసానికి పరిస్థితి. అయితే అక్కడ ఉన్న ఉద్రిక్త వాతావరణ నేపథ్యంలో ముద్రగడ అభిమానులు ఏమైనా కారు ఎడవైనా ధ్వంసాలు చేస్తారు, దాడులు జరుగుతాయి, దానివల్ల మీరు ఖచ్చితంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పి అయితే ఓ పక్క అయితే పోలీసులు అయితే కోరుతున్న పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే ఓ పక్క ఏవైతే మాజీ మంత్రి
ముద్రగడ పద్మనాభం వారి యొక్క మృతి పట్ల అయితే ఇప్పటికే అక్కడ ఉన్న అభిమానులు అయితే అక్కడ చేరుకున్న పరిస్థితి అయితే అభిమానులు కార్యకర్తలు మొత్తం సాయంత్రం వరకు కూడా కిర్లంపూడి నివాసంలోనే ముద్రగడ పార్థివం ఉంటుంది. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి ముద్రగడని చివరిసారిగా చూసేందుకైతే భారీగా కిర్లంపూడికి అయితే అభిమానులు అయితే కార్యకర్తలు చేరుకున్న పరిస్థితి చెప్పొచ్చు. అయితే ప్రధానంగా చూసుకుంటే పార్టీలకు అధికంగా తరలి వస్తున్న ప్రజాప్రతినిధులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అయితే కిర్లంపూడిలో కూడా భారీగా పోలీసు బందోబస్తు ఇప్పటికే ఏర్పాటు చేసే పరిస్థితి చెప్పొచ్చు. అయితే ముద్రగడకు అంత్యక్రియలు నిర్వహించాలని చెప్పి ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబును కోరిన నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం ప్రభుత్వ లాంఛనాలతో కూడా మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంకి అంత్యక్రియల ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఏవైతే మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మృతికి సంబంధించి ఓ పక్క కార్యకర్తలు, అభిమానులు చేరుకున్న నేపథ్యంలో వారి కుమార్తె ఎవరైతే ఉందో క్రాంతికి కొంతసేపు వారి పెద్దలతోని పోలీసులతోని వారు కోరగా లోపలికి అనుమతించిన వెంటనే అక్కడ ఉన్న అభిమానులు గో బ్యాక్ క్రాంతి అంటే కొన్ని నినాదాలు చేపట్టిన నేపథ్యంలో పోలీసులు వెనక్కి పక్క కిర్లంపూడిలో కూడా ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. అయితే ప్రధానంగా చూసుకుంటే పక్క ఏదైతే ముద్రగడ ఇంటి వద్ద ఇప్పుడే కార్యకర్తలు చేరుకున్న నేపథ్యంలో రాజకీయ కోణంగా కూడా చూసుకుంటే 2024 ఎన్నికల ముందు జరిగిన నేపథ్యంలో కూడా ఇప్పటికే ఆమె జనసేనకి సంబంధించి జనసేనకి ప్రతిపక్ష నియోజకవర్గంలో కూడా వైసీపీకి సంబంధించి ముద్రగడ కుమారుడు ఎవరైతే ఉన్నారో ముద్రగడ గిరి కూడా అక్కడ ఇన్ఛార్జిగా కూడా వ్యవహరిస్తున్నారు. అయితే ఏవైతే ఈ రాజకీయ కోణం నేపథ్యంలో కూడా ఒక కుటుంబ చిచ్చు రేపిందని చెప్పొచ్చు. మరోపక్క ఎవరైతే ముద్రగడ పద్మనాభం సతీమణి కూడా ఖచ్చితంగా ఆమె రాకూడదు, వెనక్కి వెళ్ళిపోవాలని చెప్పి కూడా ఆమె కోరిన పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ముద్రగడ పద్మనాభం భార్య వారి కుమారులు కోరిన నేపథ్యంలో పోలీసులు కూడా ఆమెని నివారించి వెనక్కి తీసుకెళ్లిన పరిస్థితి చెప్పొచ్చు. అయితే ఇప్పటికే వారి సతీమణి పద్మావతి, వారి కుమారుడు బాలు, మరో పక్క గిరి వీరు ముగ్గురు కూడా తన తండ్రి బతుకున్నప్పుడు తనపై కామెంట్ చేసింది, తన చివరాకు చూపు కూడా చూడనివ్వకూడదని చెప్పి ముద్రగడ పద్మనాభం కోరిన నేపథ్యంలో తన ఖచ్చితంగా చూడడానికి వీలు లేదు, లోపల రాకూడదు, నివాళులు అర్పించుకోవడం చెప్పి వారి కుటుంబ సభ్యులు కోరిన నేపథ్యంలో తన ఖచ్చితంగా నేను నా తండ్రిని చూస్తాను, ఈ అంటే చివరాకరి చూపు కూడా చూడని కూడా కావాలని చెప్పి రాజకీయాలు చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదని చెప్పి ఒక పక్క ఆమె అయితే ఆగ్రహం వ్యక్తం చేసి పచ్చని చెప్పొచ్చు. అయితే వెట్టకాలకు మొత్తానికి పోలీసులు సమక్షంలో కూడా ఆమె ముద్రగడ పద్మనాభం కిర్లంపూడి తన నివాసానికి లోపలికి వెళ్లి నివాళులు అయితే అర్పించింది. అక్కడున్న కార్యకర్తలు, అక్కడున్న ఎవరైతే ముద్రగడ గో బ్యాక్ అంటూ కూడా నినాదాలు చేపట్టడంతో పోలీసులు ఆమెను కారెక్కించే పరిస్థితి చెప్పొచ్చు. అయితే ఇప్పటికే కూడా ఏవైతే ముద్రగడ ఇంటి సమీపంలో కూడా ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో పోలీస్ బందోబస్తు పూర్తిగా ఏర్పాటు చేశారు. మరోపక్క మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భీమవరంలో ఏకవారేతుతో సమావేశం అనంతరం కూడా కిర్లంపూడి చేరుకుంటారు. దానికి సంబంధించి ఇప్పటికే ఓ పక్క మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు నేపథ్యంలో కూడా పోలీస్ బందోబస్తు పూర్తిగా ఏర్పాటు చేసే పరిస్థితి చెప్పి చెప్పొచ్చు. వంశీ. రైట్ రాజేష్.